తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో వినాయక నవరాత్రుల సందర్భంగా వినాయకుడు వివిధ రూపాల్లో కొలువై భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ మేరకు పట్టణంలోని పెళ్లి మండపం వద్ద నాగవాహన పంచముఖ విఘ్నేశ్వర స్వామిగా, బేరీ మండపం వద్ద విఘ్నేశ్వరుడు హంసవాహనంపై కొలువుతీరి దర్శనమిస్తుండగా, గాంధీ వీధి నందు నంది వాహనంపై గణనాథుడు కొలువై భక్తుల పూజలను అందుకుంటున్నాడు. దాంతో భక్తులు ఆయా మండపాలకు చేరుకుని గణపయ్యను దర్శించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. జై सिद्ध्यर्थं धनकनक वस्तुवाहन वस्त्रकाञ्चन दासीदास दिन सिद्ध्यर्थं उद्योग व्यापार व्यवसाय दिन अभिवृद्ध्यर्थं గత 40 సంవత్సరాలుగా ఎన్నడూ లేని రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా జరుగుతున్న శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మొదటి రోజు జరుపుతూ వచ్చే 9 రోజులు రోజు సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానాలు, ముఖ్యంగా సోమవారం రోజు 4వ తారీఖు గణపతి హోమం జరుగుతుంది. 1వ తారీఖు ఘనంగా గణపతి హోమం జరుగుతుంది. కావున మధ్యాహ్నం అందరూ వచ్చి అన్నదానం చేసి స్వామి కృపాకటాక్షం తెలుపుతూ పుర ప్రజలకి, కైకాల కులస్తులకి గత 25 సంవత్సరములుగా కైకాల వారి పెళ్లి మండపం నందు కైకాల వారి సంఘం చే వినాయక చతుర్థి ఉత్సవాలు వైభవపేతంగా జరుపుతున్నాము. ఇదే విధంగా ఈ సంవత్సరం కూడా స్థానిక ఎమ్మెల్యే గారిని ఆహ్వానించాము. వారు కూడా మనకి ఆహ్వానాన్ని మన్నించి త్వరలో వేపూరులో వచ్చి మా వినాయకుడిని దర్శిస్తానని కోరుతున్నాము. పంచముఖ వినాయకుడిని విగ్రహ ప్రతిష్ఠించి 9 రోజుల పాటు
నిర్విరాంగా ఉభయాలు నిర్వహిస్తాము.